नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనము గురుదేవులైనటువంటి శంకరాచార్య స్వాముల వారు అనుగ్రహించిన ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. దాంట్లో మొదటి శ్లోకంలో ఉన్నాం. చెప్పండి. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురో కృపాళో కృపయా వదైత విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌకా. ఇది మనకు మొదటి శ్లోకం. సరే, ఈ శ్లోకాన్ని గురించి మనం విచారించుకుంటూ వస్తూ ఉన్నాం. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాడు. శిష్యుడు గురువు అనుకున్నటువంటి అతని దగ్గరికి వెళ్ళాడు. శిష్యుడు గురువు అనుకునేటప్పుడు, ఆ శిష్యుడు వెళ్ళేటప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి దాని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వదర్శి అయినటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. అతను తత్వదర్శిని మనకెట్లా తెలిసేది అంటే, అది గుర్తించే యోగ్యత నీకు కావాలి. రోడ్డింటికి పోయేటప్పుడు హోటల్కి పోతావు. హోటల్కి పోయి తినాలనంటే, అరే ఈ హోటల్లో భోజనం బాగుంటుందా, ఇది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఏంటిది చైనీస్ హోటలా లేకపోతే మామూలు హోటలా, ఏది అనేది తెలీదా? గుర్తిస్తామా? గుర్తించే పోతాం. తర్వాత అదేవిధంగానే ఒక షాపుకి పోతాం. నువ్వు ఏదైనా కొనుక్కోవాలని అనుకుంటున్నావు, వాడు ఏది పెడితే దాన్ని తీసుకొచ్చేస్తావా? అదేవిధంగానే నువ్వు ఏదైనా సరే వివాహం చేసుకునేటప్పుడు కూడా ఎవరినంటే వాళ్ళని వివాహం చేసుకుంటావా? వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఎవరితో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? అంటే నీ బుద్ధిని ఉపయోగిస్తున్నావు కదా. అక్కడ నీ బుద్ధిని ఉపయోగిస్తునేటప్పుడు గురువు దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం
నాకేం తెలియదు స్వామి, ఇంకేంది నీకు తెలిసిందే, నాశనం అయ్యేది తెలుసు. అట్లా ఉండకూడదు ఎప్పుడు. ఎవరన్నా కావచ్చు వారిని చూడాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయా నాస్త్యకృతకృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అంటే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈయన ఎట్లా వెళ్ళాలి అనేటువంటి దాని గురించి కూడా చెప్పారు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని ఆశ్రయించాలని కూడా చెప్పారు. దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. సమిధులను చేతిలో పట్టుకొని వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వారికి ఏది అవసరమో దానిని పట్టుకెళ్ళాలి. వారికి ఏది అవసరమో అని అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా ఆశ్రమంలో ఉండేటప్పుడు ఆశ్రమంలో నిత్యాగ్నిహోత్రం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ అగ్నిహోత్రం జరగడము, తర్వాత మామూలుగా అగ్నిష్టోమం ఇవన్నీ కూడా చేస్తుంటారు. దైవారాధన కార్యక్రమంలో కూడా అగ్నిహోత్రాలు చేస్తుంటారు. అటువంటి అగ్నిహోత్రానికి గాను సమిధలు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా వారు ఏం చేస్తారంటే ఆ సమిధుల కోసం వెళ్ళి వారు సమిధులను తెచ్చుకొని వారు హోమం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వారికి ఏదో ఉంటుంది, వారికి పశువులు ఏంటో ఉంటాయి, వాటిని కూడా పాలిస్తూ ఉంటారు. పశువులు మేపుకొని వచ్చి మళ్ళీ వాటితో పాలు స్వీకరించి ఏదో చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వ్యవసాయం కూడా చేస్తుంటారు, వాళ్ళు చేయొచ్చు. ఉపనిషత్తుల్లో కూడా ఉంది అట్లాగా, వ్యవసాయం కూడా చేసేవాళ్ళు. కాబట్టి ఈ గోవులను పెంచుట, గోవులను సేవించుట, అదేవిధంగానే ఈ అగ్నిహోత్రాది కార్యక్రమాలు చేయుట, దైవారాధన చేయుట, బ్రహ్మనిష్ఠులై ఉండుట. నేను సింపుల్గా చెప్పాను ఇక్కడ. అంతేకాదు వాళ్ళు శ్రోత్రియులై ఉంటారు, బ్రహ్మనిష్ఠులై ఉంటారు. శ్రోత్రియులునంటే ఇప్పుడు ఏదో రోజు వస్తూ ఉంటుంది నాకు కూడా ఈ వాట్సాప్లో. ఒకతను మా క్లాస్మేట్ ఉన్నాడు, ఎవరో ఒక సరోజిని మాతాజీనట. ఆమె యోగం 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 అని ఎంతసేపు యోగమే. ఇప్పుడు యోగంలో కూర్చున్నావు, కొంతసేపు నీకు ప్రశాంతంగా ఉంటుంది. దీని గురించి కూడా చెప్పినాం ఆల్రెడీ. పైకి లేచిన తర్వాత, మనస్సు బహిర్ముఖమైన తర్వాత, ప్రపంచంలోకి పోయిన తర్వాత నువ్వు మనశ్శాంతిగా ఉంటున్నావా? మనశ్శాంతిగా ఉండటం లేదు. ఎందుకు ఉండడం లేదు అంటే నీ మనసుకు వివేకం లేదు. అంటే ఇదంతా ఎందుకుంది, ఎలా ఉంది, దీంట్లో ఎట్లా ప్రవర్తించాలని వివేకం లేదు. ఆ బయట వచ్చిన తర్వాత మనస్సు ఆ వివేకంతో కలిగి ఉండాలంటే నీకు శాస్త్రజ్ఞానం కావాలి. అంటే ఈ ప్రపంచమంతా ఎట్లొచ్చింది, దీంట్లో నేను ఎలా ఉండాను, నేను ఎలా వ్యవహారం చేయాలి, ఎవరెవరితో ఎలా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ నీకు బాగా తెలిసి ఉండాలి. నీకు బాగా తెలిసి ఉండాలంటే నీ బుద్ధికి అంత వివేకం లేదు. కాబట్టి నువ్వేం చేయాలి? గురువును, ఆయన శ్రోత్రియుడు. ప్రపంచంలో వ్యవహారం చేయడం అని అంటే ఈ భూలోకంలో వ్యవహారం చేయడం, తర్వాత పైలోకాలైనటువంటి ఊర్ధ్వలోకాల గురించి కూడా తెలుసుకొనడం. ఊర్ధ్వలోకాలు నాకు సరిపోతాయా సరిపోవా అనేది తెలుసుకోవడం. తర్వాత ఈ భూలోకంలో ఉండేటువంటి వాటిని దేన్ని పట్టుకోవాలి, దేన్ని పట్టుకోకూడదు అనేటువంటి తెలుసుకోవడం. ఇవన్నింటిని గుర్తించాలి. మరి కింద లోకాలు అంటున్నారు, అవి ఎక్కడున్నాయి, వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్తే ఆయన శ్రోత్రియుడు అవునా కాదా, నా ప్రశ్నకు సమాధానం ఆయన చెప్తాడా చెప్పడా? ఎందుకంటే ఆయనకే తెలియదని అనుకో, నీకేం చెప్తాడు? ఆయన రోడ్డెంబడి పడి తిరుగుతూ ఉంటాడు. ఆయన ఆ రోడ్డెంబడి పడి తిరిగేది కాకుండా ఎవరైనా ఏమని అడిగితే దానికి సంబంధించి ఆయన ఇష్టమోషన్లు చేస్తాడు. దానికి అక్కడ వ్యవహారంలో ఏమొస్తుందంటే గలాట వస్తుంది. ఈ గలాటలు పెట్టేవాళ్ళు చాలా చాలా మూర్ఖులు కొంతమంది ఉంటారు. వీడికి తెలదు, ఆయన ఏమో చెప్పుకుంటాడు, దాన్ని తీసుకొని వచ్చి వీడు పనికిరానటువంటి మాటలన్నీ కలిసి చెప్తాడు వీడికి అర్థమైన విధానంలో. వాడంత పరమ మూర్ఖుడు కాదు, వాడు పరమ మూర్ఖుడు. ఇట్లాంటి మూర్ఖులతో చాలా దూరంగా ఉండాలా. కాబట్టి శ్రోత్రియుడు అనేటప్పటికీ ఆ పరమ గురువు అంటే ఆయన కూడా గురువు దగ్గర నేర్చుకుని ఉంటాడు. ఆయనంతటేమో ఆయన ఇది వచ్చింది కాదు.
యస్యామతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతం విజ్ఞాతం అవిజానతాం. యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం త్వం వేత్త బ్రహ్మణో రూపం. అది కేనోపనిషత్తులో ఒక మంత్రం వస్తుంది. అదేంటంటే అది మాకు కూడా తెలదండి, అది రావట్లేదు, ఆ లైన్ రాలేదు, 3 లైన్లు అయితే వచ్చాయి, తర్వాత లైన్ ఇంకోటి రాలేదు నాకు. అదేంటంటే మా గురువుల ద్వారా నేను తెలుసుకున్నానని చెప్తాడు. నీకెట్లా తెలుసు ఇదంతానంటే, నాకేం తెలిసింది కాదప్ప, ఇది మా గురువులు చెప్పారు, మా గురువులు చెప్పిందని నేను విచారంతో తెలుసుకున్నాను. తెలుసుకుని మళ్ళీ ఏమైంది, తెలుసుకున్నంతవరకే ఉన్నావా? తెలుసుకున్నంతవరకు ఉండడం కాదు, బ్రహ్మనిష్టం, బ్రహ్మనిష్టలో నేను ఉన్నాను. తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత అలా ఉండాలి. రోడ్డింటికి పోతాండవు, వాడు పిలిచాడు, స్వామి ఎట్రా, వచ్చాను, ఇందా ఈ మిరపకాయ బజ్జీలు తిను. వాడు ఫ్రీగా ఇచ్చాడు కదా, ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి, మిరపకాయ బజ్జీలు తినాలన్నా తినకూడదా? వీడికి కూడా ఆకలి అవుతుంది. వారి పిచ్చోడా, మిరపకాయ బజ్జీలు కాదు, 1,00,00,000 రూపాయలు పెట్టినా కూడా నీకు అవసరమా? అది ఇప్పుడు నీకు, నీ శరీరానికి నీకు ఏది అవసరం, నీ మనస్సుకు నీకు ఏది అవసరం? నిన్ను భ్రమ పెట్టిస్తుందా, భ్రమలను పెట్టించదా? భ్రమలను కలిగించే విషయముల నుండి మనస్సును దానిలో భ్రమలకు లోబడకుండా ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తిని మాకు ప్రసాదింపుము, అనుగ్రహింపుము ప్రార్థిస్తున్నాం మనం. అరే ఈడ మాత్రం ప్రార్థన చేసేది, అడిపి మాత్రము వస్తే చాలు, ఎదురు చూస్తాం, పట్టుకుంటే ఎట్లవుతుంది? అది బ్రహ్మనిష్ఠంలో ఉంటుంది. బ్రహ్మనిష్ఠుని పట్టుకోవడం ఏదైనా కూడా, కానీ పిలిచాడు కాబట్టి పోతాడు, మాట్లాడిస్తాడు. అది ఎవరన్నా పిలువని మాట్లాడిస్తాడు. అయితే ఈయన పరిస్థితి ఎంతవరకు అక్కడ ఉండాలనో అంతవరకే ఉంటాడు. ఆయనతో ఈయనకు సంబంధం లేదు, ఆయన ఏదో మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ ఉండేది కూడా ఆత్మస్వరూపమే కాబట్టి, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి, కాబట్టి అక్కడున్నది కూడా ఆత్మస్వరూపమే కాబట్టి అది మాట్లాడుతుంది, కాబట్టి మాట్లాడాడు. కాబట్టి ప్రపంచంలో నువ్వు చేసే వ్యవహారాల్లో అంతా ఎలా ఉండాలనేటువంటి దాన్ని గురువు ద్వారా తెలుసుకొని ప్రవర్తించాలి. ఇప్పుడు ఆ గురువుని గురించి కూడా మనకేం చేసిందంటే ఉపనిషత్ ఆ గురువుని గురించి చెప్తున్నారు చూడండి ఇక్కడ. తస్మై సవిద్వాన్ ఉపసన్నాయ. వచ్చినాడే, వచ్చిన వారు గురువుని గుర్తించాడు. గురువుని గుర్తించేది తెలియాలి. ఏమంటే పామును గుర్తిస్తే మీరు ఎలా ఉంటారు? పాముతో హాయ్ పామ బాగుండవే అని దాన్ని ఏమన్నా పట్టుకుంటారా? అట్లా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు మాకు మహానుభావులు. ఎంత బాగుంది, మనకు బుద్ధి రకమంది ఒకటి. ఎవడన్నా పామును చూసి పట్టుకుంటారు చెప్పండి? జ్ఞాని కూడా పట్టుకోడు, జ్ఞాని కూడా పాముని పట్టుకోడు. మీకు తెలిసిన జ్ఞాని పాముని పట్టుకుంటాడంటే వాడు జ్ఞాని కాదు, వాడు జ్ఞాని కాదు. చెప్తాను ఆ శ్లోకము. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన
తన్నికృత్య సుఖీ భవ కదా మనం సాయంకాలం విచారణ చేస్తున్నాం. ఆ శ్లోకాన్ని గురించి చెప్పాలంటే నాకు ఒక 4-5 రోజులు పడుతుంది. చూద్దాం ఎన్ని రోజుల్లో చెప్తాను. అక్కడ చెప్తాను నేను జ్ఞానం అనేటువంటి అతని గురించి. బోధోహం జ్ఞాన ఖడ్గేన అనేటప్పుడు బోధ అనేటువంటి విషయాన్ని గురించి అక్కడ చెప్తా. కాబట్టి ఇతను వెళ్ళాడు. ఇతను వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుని గుర్తించాడు. ఈ మహానుభావుడిని అయితే నేను ఆశ్రయిస్తే నాకు నాలో ఉండేటువంటి సంశయాలన్నింటిని కూడా తొలగిస్తాడు అనేటువంటి భావనతో ఆ గురువు దగ్గరికి వెళ్ళి తస్మై సవిద్వాన్ ఉపసన్నాయ వచ్చినాడు. వచ్చినవాడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువుతో మాట్లాడిన విధం, ఇతను చేసిన అభినయం అంటే ప్రవర్తన, నువ్వేం చెప్పాల్సిన పనిలే. ఇంకా వారి దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి, గురువు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు గమనిస్తారు. గమనిస్తే చూస్తానే వీడెవడు చెప్పేస్తారు. వీళ్ళకి తెలిసి అర్థమవుతుంది. సరే, తర్వాత అతను వచ్చిన తర్వాత మాట్లాడతాడు ఏదో. ఇంక మాట్లాడితేనే అతని గురించి, అతని మానసిక పరిస్థితి అంతా ఏంటి అనేది అర్థమైపోతుంది. అతను సత్వగుణంలో ఉన్నాడా, రజోగుణంలో ఉన్నాడా, తమో గుణంలో ఉన్నాడా, లేకంటే ఇంక దేనికోసం వాడు వచ్చాడు. నీ హిస్టరీ అంతా నువ్వు చెప్పాల్సిన పనిలే. నువ్వు మాట్లాడిన మాటలను బట్టి, నువ్వు చేసిన చేష్టలను బట్టి గుర్తు చేస్తాడు. నువ్వు ఉన్నదాన్ని బట్టి వారు ప్రవర్తిస్తారు. స్వామీజీ చెప్పారు, తత్వవిధానంద స్వామి వారు వారి గురువు గారి వద్ద వేదం నేర్చుకుంటున్నారు. వేదం ఒకరి దగ్గర, వేదాంతం ఒకరి దగ్గర, వ్యాకరణం ఒకరి దగ్గర వారు నేర్చుకుని ఉండేటువంటిది. ఒక్కొక్కరి దగ్గర అట్లా నేర్చుకున్నారు. మనం కూడా ఇక్కడికి వచ్చారు, ఎవరో ఒకరు ఒక పిల్లవాడిని తీసుకొని వచ్చి ప్రపంచంలో ఉండేటువంటి విద్యలు వాడు నేర్చుకోవాలని నేర్చుకుంటున్నాడు. ఆ ఫ్లూట్ నేర్చుకుంటున్నాడు, తబలా నేర్చుకుంటున్నాడు, అదేంటి భరతనాట్యం చేసుకుంటున్నాడు. ఇవన్నీ ఉద్ధరిస్తాయి మనిషిని. మీరు కూడా చూశారుగా, ఎవడో పిల్లోడు వచ్చాడుగా ఇక్కడికి వచ్చి మనకు దాని గురించి చెప్పినప్పుడు, భగవద్గీతను గురించి చెప్పమన్నప్పుడు వచ్చాడు. మీరు కూడా చూశారు. ఇవన్నీ ఏంటంటే అన్నీ నేర్చుకుంటున్నాడు, అన్ని కళలు నేర్చుకుంటున్నాడు. ఇవన్నీ నారద మహర్షి 64 కళలు నేర్చుకొని పోయినాడు. ఏమైనా శాంతి కలగల. సనత్ కుమారుల వారి దగ్గరికి వెళ్ళి అడిగారు, దేన్ని నేర్చుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలని తెలుసుకోవాలి కదా. చెప్తే తెలుసుకునేటువంటి యోగ్యత కావాలి కదా. అదే భావనలు తెలుస్తుంది. ఇలా తత్వవిధానానంద స్వాముల వారు వారి గురువు గారి వద్ద వేదమును అభ్యాసం చేసుకుంటున్నారు. అంటే వేదమును అక్కడ వెళ్ళవేస్తున్నారు. వీరితో పాటుగా ఇంకా కొంతమంది కలిసి ఉన్నారు. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి సూటు, బూటు, టై ఇవంతా కట్టుకొని నీట్గా రెడీ, టక్ 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 బూట్లు వేసుకుని నడుస్తుంటే ఎట్లుంటుంది, టక్ 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 అని సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం కూర్చోన్నట్లుగా వీళ్ళు ఇక్కడ వేదాధ్యయనం చేసుకుంటున్నారు. అట్లా వచ్చాడు. అప్పుడు మనకు సౌండ్ రాదు, అట్లా సౌండ్ వచ్చింది. వీళ్ళు వల్లి వేస్తూ ఉంటే గురువు గారు అట్లా చూశారు, ఎవరో వచ్చినట్లున్నారు అనేసి. వారు వచ్చారు అక్కడికి, టక్ అని వచ్చారు. ఎవరు అని చూశారు. సరే చూసి ఆయన వచ్చాడు. ఎవరండి, ఎవరు కావాలి అని అడిగారు. ఇక్కడ గురువు గారు అంటే ఎవరు? ఆయన అడిగిన విధానం, గురువు గారా, ఏమండి, ఏం కావాలి మీకు అన్నారు. అదే ఇక్కడ వేదం నేర్పిస్తారంటే ఎవరో వారు కావాలి. అది నేను ఇలా చెప్పండి అన్నారు. అంటే నేను కూడా వేదం నేర్చుకోవాలి, ఎప్పటి నుంచి చెప్పిస్తారు అని అడిగారట. నేను చెప్పిస్తానులే, సరే అని చెప్పి, మీరు కానిరా, మీరు కానిరా కాదు, సరే మీరు కానిండప్పా
వీళ్ళు నిలిపి ఉన్నారు కదా, నిలిపి ఉండేదండి, మీరు కానివ్వండి అప్ప ఇంకా అతని కల్లా ఇట్లా కూడా చూడలేదంట, ఇట్లా కూడా చూడలేదు. మా అమ్మాయిని విద్యాపీఠంలో చేర్పించినాం, మీ అందరికి కూడా తెలుసు. విద్యాపీఠంలో అమ్మాయి చదువుకుంటుంది. ఆ సందర్భంలో వాళ్ళకు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కొన్ని వేరే మహాత్ములను పిలిపించి వారి ద్వారా వేదాంతం పైన డిస్కషన్స్ కాదు, ఒక కోర్స్ లాగా పెడతారు. దానికి మొత్తం వాళ్ళే ఏం చేస్తారంటే భోజనాలు వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఇచ్చి బయట నుంచి కూడా రావచ్చు, వాళ్ళందరూ అప్లై చేసుకుంటే కన్నా వాళ్ళు వస్తారు, వాళ్ళలో సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసి వాళ్ళను ఆ క్లాస్కి అటెండ్ అయ్యేటట్లుగా చేస్తారు. సెలెక్ట్ చేస్తారు, ఎవడంటే వాడంతా రోడ్డింటికి పోయే వాళ్ళంతా వచ్చేస్తే ఇది చేయరు, ఎందుకంటే వారు చెప్పేటప్పుడు వినాలి కదా. సరే, వారు వచ్చారు, కూర్చున్నారు. ఇట్లా 30 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు. ఎవరు ఢిల్లీ నుంచి, అగర్తల నుంచి, తిరుపతి నుంచి, ఎక్కడి నుంచి అంతా వచ్చారు. ఎవరు? ఆ స్టూడెంట్స్. దాంట్లో ఈ అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది, ఈ అమ్మాయి కూడా కూర్చొని ఉంది. వారు గురువు గారు కూర్చొని ఇట్లాగా ఏదో ఒకటి ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఒకటో రెండో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఆ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పినారో వాళ్ళ వైపు తప్ప పక్కలో ఉండేవాడిని కూడా చూడలేదంటండి గురువుగారు. పక్కలో ఉండేవాళ్ళని కూడా చూడలేదంట. అమ్మాయి వచ్చి నాకు చెప్పింది, నేను ఇట్లా అస్సలు గురువుగారు అట్లా కూడా తిప్పలేదు నేను. సరే, నేను అన్నాను, గురువుగారు అడిగినప్పుడు నువ్వు చెప్పు సమాధానం. నువ్వు చెప్తే అప్పుడు ఏమవుతుంది? నువ్వు తప్పన్నా చెప్పు, ఒప్పన్నా చెప్పు, దాంతో వద్దు. నీకు తెలిసింది నీకేమనిపిస్తుందో దాన్ని చెప్పు, అప్పుడేమవుతుంది? నువ్వు ఒకవేళ తప్పు చెప్పినావు అనుకో, తప్పు చెప్పినా ఏం చేస్తారు వాళ్ళు? నీ వైపు తిరిగి నువ్వు చెప్పిన దానిలో ఈ దోషం ఉందని సరిచేస్తారు. ఈ పని చేయన్న. తర్వాత మరుసటి రోజు ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు కదా, ఎవరో చెప్తున్నారు, ఎందుకంటే అందరూ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, సరే వివేకం కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటే ఈ పాప కూడా మళ్ళీ మధ్యలో అందుకొని చెప్పింది. అప్పుడు చూశారట, చూసి అప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో పలానా దోషం ఉందని సరిచేసి మళ్ళా కూడా ఈ పాప అంటే ఎవరెవరు చెప్పారో వారి వైపు మాత్రమే దృష్టి. 30 మంది ఉన్నారు, 30 మందిని చూడట. గుర్తించడం లేదా? ఎవరు నా శబ్దమును గ్రహిస్తున్నారు, దానిపైన దృష్టి పెడుతున్నారు అనే విషయాన్ని చూడు, ఎట్లా తెలుస్తుంది అక్కడ? అర్థమవుతుందా? కాబట్టి ఇంకా దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి, నేను ఇంకా దాని గురించి వివరించిన కాబట్టి ఆ గురువు గారు గుర్తించేస్తారు ఎవరు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఏం చెప్పాలా ఏం చెప్పకూడదు, ఇవన్నీ ఉంటాయి. అందుకని తస్మై సవిద్వాన్ ఉపసన్నాయ, అతన్ని ఆ వచ్చినవాడు ఇంతవరకు చెప్పినాం కదా, ఆ విద్వాన్ అంటున్నాడు, వచ్చినవాడు సామాన్యుడు కాదు అని గుర్తించేశాడు ఆయన. ఉపసన్నాయ వచ్చినటువంటి వాడిని ఆ జిజ్ఞాసతో వచ్చాడు వీడు. ఎందుకంటే వాడు వస్తున్నటువంటి విధానం, వాడి యొక్క మానసిక పరిస్థితి, వాడి ముఖ కవళికలు, వాడి శరీరంలో ఉండే హావభావాలు ఇవన్నీ చూసి గుర్తించి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ గురువుగారు ఎందుకు వచ్చినావు ఏంటి అంతా అడిగారు, అవంతా మాట్లాడినారు, అయ్యింది, విషయం అయ్యింది. అప్పుడు సమ్యక్ ప్రశాంత చిత్తాయ, ఆ గురువుగారు అట్లుంటాడు తెలిసిన, ప్రశాంత చిత్తాయ, ఆయన మనస్సు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఏదన్నా చెప్పు, వింటారు. ఆయన అంత ప్రశాంతంగా ఉంటాడు. నువ్వు ఉద్వేగపడి కూడా నువ్వేమన్నా మాట్లాడినా కూడా వింటాడు. శమాన్వితాయ, ఇవన్నీ గురువు లక్షణాలు కాదు, శిష్యుని లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. తస్మై సవిద్వానుపసన్నాయ
సమ్యక్ ప్రశాంతచిత్తాయ శమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్వతో బ్రహ్మ విద్యాం. ఇక్కడ ఆ శిష్యునిలో ప్రశాంత చిత్తం కనిపిస్తూ ఉంది. శిష్యునిలోనే శమాన్వితాయ, శమదమాదులు ఉన్నాయి. శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అనే 6 లక్షణాలు అందులో కనిపిస్తున్నాయి. సాధన చతుష్టయ సంపద. సాధన చతుష్టయ సంపద. ఏది సంపద? లోకంలో ఉండేది సంపద. ముముక్షుగా ఉండేవాడికి లోకంలో ఉండేది కావాలనా? లోకంలో ఉండేదానితో కాదు కావాల్సింది ఆయనకి ఏం కావాలా? సాధన చతుష్టయ సంపద. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపద, ముముక్షుత్వం. ఇవి 4 ఉంటే అది సంపద. మిగతాటివన్నీ ఉంటే అవన్నీ సంపదలుగా చెప్పట్లేదు వేదాంతం. అర్థమవుతుంది కదా? అంటే నిత్య అనిత్య వస్తు వివేకం. నిత్యమేది, అనిత్యమేది. ఇహ ఆముత్ర ఫల భోగ విరాగం. ఈ లోకంలో పొందేటువంటి భోగాల గురించి కానీ, పరలోకంలో ఉండేటువంటి భోగములను పొందాలనే భావన కానీ, అవంతా కూడా బంధమే కానీ నాకు మోక్షాన్ని కలిగించవు అని ఈ నోటితో చెప్పేది కాదు, ఈ నాలుగుతో చెప్పేది కాదు, ప్రవర్తనలో కనిపించాలి. తర్వాత శమ, దమ, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. ఇవి 6 లక్షణాలు. అంతఃకరణములో ఉపశమనం అంటే అంతఃకరణ నిగ్రహం, లోపలనే బాహ్యేంద్రియ నిగ్రహం. తర్వాత ఉపరతి అంటే బాహ్యేంద్రియాలను బయటకు పోవాలంటాయి, దాన్ని పోనీయకుండా నిగ్రహించడం. తితిక్ష శాస్త్రం ప్రకారంగా ఓపికగా ఉండడం. శ్రద్ధ ఇవన్నీ ఇంత ఇబ్బంది పెడుతూ ఉంటే కూడా వాటిని నిగ్రహించి పరమాత్మ చెప్పినటువంటి ఉపనిషత్తు శాస్త్రం పైన, సద్గురువు చెప్పేటువంటి విషయం పైన ఇది సత్యం అనేటువంటి దృష్టి కలిగి ఉండుట. ఆత్మ సత్యానుబోధేన న సంకల్పయతే తథా, ఆ రూపంలో ఉండుట. తర్వాత ముముక్షుత్వం అంటే మేము మోక్షము పైననే దృష్టి కలిగి ఉండుట. ఇవి ఉంటే అది సంపద. అదండి సంపద. శమాన్వితాయ. ఇప్పుడు అతను వచ్చి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అతను తెలిసినా? ఇప్పుడు అడిగేదే అడుగుతున్నాడు. ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్వతో బ్రహ్మ విద్యాం. అతను వచ్చిన దేనికి? ఏనాక్షరం, ఏది అక్షరము అని తెలుసుకునే దానికి వచ్చినాడంట. ఒక్క మాటలో చెప్పేశాడు చూడ. అతను వచ్చిన దేనికి? అక్షరం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి వచ్చాడు. అందుకోసం అడిగితే ఇప్పుడు గురువు ఏం చేయాలి? గురువు దానిని ఏనాక్షరం, ఇదంతా మూసిపెడితేనే పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్వతో బ్రహ్మ విద్యాం. గురువు యొక్క స్థితిని చూడు. గురువు చెప్తున్నాడు. గురువు చెప్పేది ఏనాక్షరం, ఏది అక్షరమో దాన్ని చెప్తాడు. ఎందుకంటే సరిపోయేవాడు వచ్చినాడంటే అర్థమా? నా దగ్గర ఉండేటువంటి ఆస్తిని తీసుకునేదానికి యోగ్యుడు వచ్చాడు. నా దగ్గర ఉండే ఆస్తిని ఇవ్వాలంటే యోగ్యుని కదా ఇవ్వాలా. ద్రోణాచార్యుల వారు బ్రహ్మాస్త్రాన్ని తన కుమారుడైనటువంటి అశ్వత్థామకు ప్రయోగించేది చెప్పినాడు. ప్రయోగించేది కూడా చెప్పలా. అశ్వత్థామ వచ్చి, తండ్రి గారు నాకెందుకు బ్రహ్మాస్త్రాన్ని చెప్పరు అని చెప్పి నిలదీసినాడు.
ఎందుకంటే అశ్వత్థామ చాలా దుడుకు స్వభావం కలిగిన వాడట. నేను చూడలా, అందులో ఉన్నటువంటి విషయాలు అలా ఉన్నాయి. అందుకని ఇతనికి బ్రహ్మాస్త్రమునిస్తే వీడు యోగ్యుడిగా ఉపయోగించడు. వీనికి పెద్దగా ఎవరి మీద కోపం వచ్చిందనుకో తీసి బ్రహ్మాస్త్రం వేసేస్తాడు. అట్లా వేస్తే ప్రయోజనం లేదు. వేస్తే మళ్ళా దాన్ని ఉపసంహరించే సామర్థ్యం కూడా కావాలి. వీడు దుడుకు స్వభావం కదా, ఎప్పుడంటే అప్పుడు ఏదైనా ప్రయోగించకూడదు. ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా, రామచంద్రుల వారు ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నారు, యుద్ధం జరుగుతుంది. ఇంద్రజిత్తు వచ్చాడు. ఇంద్రజిత్తు మామూలుగా ఎదురెదురుగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. మీ లక్ష్మణస్వామిని ఎదుర్కోవడం సాధ్యం కాక అతను అంతర్ధానమైపోయి ఆకాశంలో పోయి అతని యొక్క విద్యలను ప్రయోగించి లక్ష్మణునితో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్రం ప్రయోగించాలి అనుకున్నాడు, మనసులోకి వచ్చింది, తీసుకున్నాడు. నేను వెంటనే ప్రయోగించకూడదు, మా అన్నను అడుగుతాను. ఎందుకంటే ప్రయోగించాలన్నా వద్దా ఇతని పైన. వెళ్ళాడు, శ్రీరామచంద్రుల వారిని సమీపించి నమస్కారం చేసి, అన్నగారు ఈ విధంగా ఉంది పరిస్థితి, నన్ను బ్రహ్మాస్త్రం ప్రయోగించేదానికి అనుమతి ఇవ్వండి అన్నాడు. లేదైనా ప్రయోగించకూడదు అన్నాడు. అతనంతా ఇట్లా మాయా విద్యలన్నీ ప్రయోగిస్తున్నాడు. నువ్వు ఎదుర్కో, మాయా విద్యలను ఎదుర్కో, నీ సామర్థ్యాన్ని ప్రయోగించు. బ్రహ్మాస్త్రాన్ని అంత సులభంగా మనము ప్రయోగించకూడదు. చూసారా, అంటే ప్రాణం ఎందుకు కూడా వస్తుంది, అయినా దాన్ని ప్రయోగించడానికి శ్రీరామచంద్రుల వారు అనుమతిని ఇవ్వలేదు. అంటే ఎప్పుడు ప్రయోగించాలో, ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రయోగించాలో అట్లాంటప్పుడు ప్రయోగించాల్సి వస్తుంది. అంతేగాని ఉంది కదా నా దగ్గర అస్త్రం అనేసి తీసుకొని ప్రయోగించేస్తే అట్లా చేయకూడదు. కాబట్టి ఇక్కడ కూడా అశ్వత్థామకి ఉపసంహారం చెప్పాడు. వీడు కొడుకు వచ్చాడు, కొడుకు మీద ప్రేమ, సరే అడిగావు కదా నేను చెప్తానని చెప్పి దాన్నేమీ ప్రయోగించేది చెప్పాడు. అతను అడిగాడు కాబట్టి ఉపసంహారం చెప్పాల, అడుగుతూనే ఉన్నాడు. ఎప్పుడైనా కూడా చెప్తాలని పోస్ట్పోన్ చేశాడు. అర్జునుడికి మాత్రము ప్రయోగము చెప్పాడు, ఉపసంహారము చెప్పాడు, అడగకుండానే చెప్పాడు. చూడండి, ఇప్పుడు తన కొడుకు ప్రీతిపాత్రుడయ్యాడా, అర్జునుడు ప్రీతిపాత్రుడయ్యాడా? అర్జునుడే ప్రీతిపాత్రుడయ్యాడు. ఎందుకు? ఎందుకంటే యోగ్యుడు కాబట్టి. అట్లాగా ఇక్కడ ఈ గురువు కూడా గుర్తించాడు, యోగ్యుడు వచ్చాడు, నా దగ్గర ఉండే దాన్ని అంతటిని కూడా ఇతనికి నేను ఇవ్వవచ్చు. ఈయన భారం మోస్తూ ఉంటాడు. ఎవరు? గురువు భారం మోస్తుంటారు. ఎందుకంటే ఎక్కడిద్దాం, ఎందుకంటే తను ఎంతో పరిశ్రమ చేసి ఈ శమధమాదులనంతా కూడా శీలించి, ఒక పూట అన్నం ఉంటుంది, ఒక పూట అన్నం ఉండదు, ఒక జగలు పడుకునేదానికి ఉంటుంది, పనుకునేదానికి ఉండదు, ఎక్కడంటే అక్కడ ఉండాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అట్లాంటి స్థితులన్నింటినీ అధిగమించి ఆ తత్వమును తెలుసుకున్నారు గురువు ద్వారా. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? దాన్ని కూడా ఇవ్వాలి. యోగ్యుడవునా కాదా? యోగ్యుడు దొరికాడు నాకు ఇప్పుడు, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను నిరభ్యంతరంగా ఇస్తాను. ఎట్లుంటుంది? సంతోషంగా ఇస్తాడు. అశ్వత్థామకి సంతోషంగా ఇచ్చాడా? అట్లా ఇక్కడ సంతోషంగా ఆయన ఒకటి అడిగితే దానికి 100 ఉండేటివన్నీ కూడా ఇస్తాడు. అందుకే చెప్తున్నాడు, ఏనాక్షరం, ఏదైతే అక్షరమో, ఏది తెలుసుకుంటే వీడు విముక్తుడవుతాడో, ఎవడు వచ్చినవాడు విముక్తుడవుతాడో అతనికి సత్యం
దాచిపెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా, దాచిపెట్టుకోవడం, ఉన్నది ఉన్నట్లుగా ప్రోవాచ చెప్తారు. తాం తత్వతో బ్రహ్మ విద్యాం, దాన్ని ఎట్లా చెప్తాడంటే తత్వరూపంగా చెప్తాడు. దేన్ని చెప్తాడు? బ్రహ్మ విద్యను చెప్తాడు. ఈ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, అదే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యనంతా కూడా తీసుకుని వచ్చి మనకు చిన్నగా దీంట్లో ఇచ్చేసాడు. కాబట్టి బ్రహ్మ విద్యను బోధిస్తాడు గురువుగారు. అర్థమవుతుందా? ఇప్పుడు శిష్యుడు వెళ్ళాడు, అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఇక్కడ అడుగుతుంటే ప్రశ్న చూడండి. అపార సంసార సముద్ర మధ్యే, ఇతను గుర్తించాడా లేదా? అంత సంసారమే అని గుర్తించాడు. ఇవన్నీ చెప్పుకున్నాం మనం, ఇవన్నీ చెప్పుకున్నాం. అపార సంసారం, ఈ లోకంలో ఉండే భోగాలన్నీ సంసారం అని నేను చెప్పాం కదా. జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో గుర్తించేదంతా సంసారం అని చెప్పుకున్నాం కదా. తర్వాత మనస్సుతో సంకల్పించేటివన్నీ కూడా అవి కూడా సంసారం అని చెప్పుకున్నాం కదా. అవన్నీ కూడా గుర్తించేశాడు. మనసుతో అనుభవించేటివి కూడా ఏంటివి, పైలోకాలు కానీ ఏవన్నా కానీ అవన్నీ కూడా సంసారం అని గుర్తించేశాడు. అంటే ఇంక ఇప్పుడు ఏంటి కావాల్సింది ఆయనకి? దీనికంతటి కంటే వేరైనటువంటిది ఏది? అది ఉందా లేదా? అది ఉందా లేదా? నచికేతుల వారు యమధర్మరాజు గారిని అడుగుతూ ఉంటే నా యమధర్మరాజు గారికి సంతోషం అయిపోయింది. నాకు ఇట్లాంటి శిష్యుడు దొరికినాడని ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్య ఆశ్చర్యవచ్చైన మన్యశ్రుణోతి శృత్వాప్యాన వేదన చవి కశ్చిత్ అని మనకు భగవద్గీతలో చెప్పింది. సేమ్ అదే శ్లోకానికి సంబంధించి అక్కడ కూడా ఏమిటంటే ఆశ్చర్యో ఆ మంత్రం సేమ్ అదే మంత్రం వస్తుంది, కొద్దిగా తేడా వస్తుంది. అంటే వినేటువంటి వాడు లభించాలనంటే మహా కష్టం తత్వాన్ని. పోనీ చెప్పేవాడు దొరుకుతాడంటే వాడు మహా ఇంకా కష్టం. చూడండి ఎట్లా ఉందో. చెప్పేవాడు దొరికేది కష్టం, వినేవాడు దొరికేది ఇంకా కష్టం. ఇప్పుడు చెప్పేవాడు వినేవాడు ఇద్దరు ఒక జాగాలో చేరినాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి? వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. అందుకే అక్కడ సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అది శిష్యుడు ప్రార్థన చేస్తాడు, గురువు కూడా ఇంకా దాంతోపాటుగా కలిపి అంత బాగుండాలనే ఉద్దేశంతో వారు కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎట్లుంటుంది? యోగ్యుడు దొరికాడు చెప్తా ఉన్నాడు, అంత గొప్పగా ఉంటుందన్నమాట దాని యొక్క స్థితి. అయినా ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు ఎవడూ లేడన్నాడు పరమాత్మ. అయినా ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు లేడు. తెలుసుకున్నవాడు లేడు అని ఎందుకన్నాడంటే ఆ తెలుసుకున్నటువంటి వాడు అలా ఉన్నప్పుడు ఇంక వీడు చెప్పేది ఉండదు. అలా ఉన్నాడు అనుకో, ఆ తత్వంలో ఉన్నాడు అనుకో, ఇప్పుడు చెప్పేది ఉండదు. మరి చెప్పేది ఉండనప్పుడు మరి ఎట్లా వస్తుంది? దీని మీద ఇంకా చాలా ఉంటుంది. అక్కడి నుంచి ప్రశ్న ఒక్కటన్నా వస్తే, ఒక బాణమన్నా పడితే లోతులోకి వెళ్ళి దాన్ని అంతటిని మనం విచారం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఏమి ప్రశ్న లేకుండా ఉంటుందని అనుకో, అప్పుడేం చేయాల? సరే నా బుద్ధిగతంగానన్నా నాకు ఏదో కొద్దిగా తోచిందన్న నేను చెప్పుకుంటూ పోతూ ఉండాలి. అదే నేను ఇప్పుడు చేస్తాను. ఒకవేళ ప్రశ్న వస్తే బాగానే ఉంటుంది, సరే కానివ్వండి. ఇప్పుడు అడుగుతున్నాడు, నాకు శరణమేమిటి? ఈ మానవ జన్మ వచ్చింది, ఈ మానవ శరీరం వచ్చింది, దీంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను చూస్తున్నా గుర్తిస్తున్నా. అసలేంటి? వస్తున్నారు పోతున్నారు, ఏంటిది? నచికేతుల వారికి యమధర్మరాజు గారు ఇట్లా చెప్తూ ఉంటే నచికేతుల వారు అంటారు, గురుదేవా మీరు ఏంటేంటో చెప్పుకుంటా పోతుంటారు, నేను అడిగిన దాన్ని సమాధానం చెప్పు స్వామి, నాకు ఏది అవసరమో దానిని మీరు చెప్పండి. వినయంగా అడుగుతాడు. అది కూడా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, నాకు కావాల్సింది చెప్పు స్వామి, నువ్వు చాలా యోగ్యుడు, నా చాలా గొప్పోడు, ఇవంతా నాకు వద్దు స్వామి, నన్ను ఏమి ఇది చేయాల్సిన పని లేదు అంటే యమధర్మరాజు గారు ఇట్లాంటి వాడిని చూసి ఉప్పొంగిపోతున్నాడు. ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటే ఆయన భావాన్ని వ్యక్తపరిచాడు, అలాగా భావాన్ని వ్యక్తపరిచాడు. సరే
ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చాడు, వచ్చి ఏమడుతున్నాడు, గురో గురో గురువుని ఈయన ఎంచుకున్నాడు. గుకార అంధకార స్యాత్ రుకార తన్నిరోధ. అంటే అజ్ఞానమనే అంధకారమును తొలగించేటువంటి వాడు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు అంటే చేయబెట్టి ఇట్లా నీ అంధకారం తొలగిస్తున్నాను ఈ ఈ ఈ పిచ్చి వాళ్ళందరూ ఉన్నారు. అట్లా కాదు. మరి ఎట్లాగా? బోధతో గుర్తింపజేస్తాడు. బోధ అంటే చెప్పాలి, నీ మనస్సుతో నువ్వు కూడా గుర్తించాలి. నీ మనస్సుతో గుర్తించేటట్లుగా చెప్తాడు. నీ మనస్సుతో గుర్తించేటట్లుగా అంటే నీ మనస్సు యొక్క పరిస్థితి ఏంటి, నీ మానసిక యోగ్యత ఏంటి అనేది తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఉపనిషత్తులు 1008 ఉపనిషత్తులు ఉన్నాయి కదా. ఈ 1008 ఉపనిషత్తులు ఎందుకు రావాలి? ఒక ఉపనిషత్తు సరిపోతుంది కదా ఉండే తత్వాన్ని చెప్పేటప్పుడు. ఒకటే సరిపోతుంది కదా. కానీ ఒకటి చెప్పాల. ఎందుకు ఇన్ని వచ్చినాయంటే ఆ శిష్యుని యొక్క మానసిక పరిస్థితి ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంది. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉన్నప్పుడు వాళ్ళ మనస్సును అనుసరించి, వాళ్ళ యోగ్యతను అనుసరించి వాళ్లకు చెప్పాల్సిన విధానంలో చెప్పడం జరిగింది. అందరిది ఒకే రకమైన యోగ్యత ఉండదు. అంటే యోగ్యత అనేది తత్వం తెలుసుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చిన విధానము, వాళ్ళు పెరిగిన విధానము, వాళ్ళు తెలుసుకునే అవి ఏంటో ఉంటాయి కొన్ని. వాటిని బట్టి వాళ్ళు వచ్చినప్పుడు దానిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ తత్వానికి జోడించి దాన్ని చెప్పాల్సి వస్తుంది. అది గురువు. కాబట్టి అజ్ఞానమును నిరోధించేటువంటి వాడు, అజ్ఞానమును తొలగించేటువంటి వాడు. పైగా ఎట్లా ఉంటాడంటే అతను ఆచినోచిత శాస్త్రాన్ని ధర్మాన్ స్థాపయత్యపి స్వయం ఆచరతే ధర్మాన్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే. ఆచార్యుని గురించి ఒక డెఫినేషన్. ఆచార్యుడంటే ఆచార్యుడు అనేటప్పుడు ధర్మము, శాస్త్రము, ఆచినోచిత శాస్త్రాన్ని. ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు అనుకోండి ఒక వ్యక్తి, ఆ డిగ్రీ చేసేవాడిని ఏమంటాము? డిగ్రీ హోల్డర్ అని అంటాం. అతను బీఏనో, బీకామో, బీఎస్సీనో, కంప్యూటర్స్ ఏదో పెట్టుకుంటాడు. దాని తర్వాత పీజీ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషను. అతను స్పెషలైజేషన్ కదా. ఇప్పుడు సంస్కృతంలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళు కూడా పీజీ చేస్తారు. డిగ్రీ చేసేటువంటి వాళ్ళను శాస్త్రి అంటారు. డిగ్రీ చేసే వాళ్ళను శాస్త్రి. ఇప్పుడు చంద్రశేఖర్ గారు చేస్తున్నారని అనుకోండి, చంద్రశేఖర శాస్త్రి పేరు బయట పెట్టుకుంటారు. అంటే అతన్ని ఇంకా డిగ్రీ చేస్తున్నారని మనం చెప్పాల్సిన పనిలే, చంద్రశేఖర శాస్త్రి గారు. అంటే శాస్త్రి అంటే ఇప్పుడు వాళ్ళేమి డిగ్రీ చేస్తున్నారు. దేంట్లో? సంస్కృతములో డిగ్రీ చేస్తున్నారు. తర్వాత పీజీ చేస్తున్నారు అనుకో, స్పెషలైజేషన్, వాళ్లకు ఆచార్య పేరు వస్తుంది. సినిమాలు తీస్తారు, ఈ ఆచార్యాన్ని కొంపలు ముంచి దాని అర్థాలంతటిని నాశనం చేసి పెట్టి దాన్ని పట్టుకొని వీళ్ళంతా రకరకాలు చేస్తారు. మాస్టర్ అంటే సినిమా తీసి గురువు యొక్క తత్వాన్ని పాడు చేసినారు. సరే, అవి మనకొద్దు, అర్థం కూడా కనీసం తెలియదు. కాబట్టి ఆచార్య చంద్రశేఖర్ గారు. ఇప్పుడు శాస్త్రి ఆడు ఉంటుంది పై కదా, మళ్ళీ శాస్త్రి వెనకాల పెట్టామని అనుకో ఏమైంది? కాదు. కాబట్టి ఆచార్య చంద్రశేఖర్ గారు వచ్చేసిందా అంటే ఇప్పుడు దాన్ని చూస్తాను ఏమైంది? ఆచార్య చూస్తాను, ఆచార్యుడు. అట్లా ఉంటుంది ఆచార్య అంటే. అదేవిధంగానే ఇక్కడ ఆచార్య అంటే ఆ ఆచార్యుడు అంటే అవును, దానిని కూడా దాటినాడు. ఎందుకు? శాస్త్రాన్ని అధ్యయనం చేయాలిగా. ఆచినోచిత శాస్త్రాన్ని, శాస్త్రములను బాగా అధ్యయనము చేసినవాడు. చూడండి, శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేశాడు. ధర్మమేమి, అధర్మమేమి, ప్రవృత్తి అంటే ఏమి, నివృత్తి అంటే ఏమి అనేది బాగా తెలుసుకున్నాడు. స్వయంగా ఆచరిస్తున్నాడు. స్వయంగా తను
ఇప్పుడు దాన్ని ఆచరిస్తున్నాడు. ఆచరిస్తూ తను అలా ఉన్నాడు. అతను ఆచార్యుడు, అతను గురువు. ఏమంటే అర్థమవుతుంది కదా. అతను గురువు అవుతాడు, కానీ మిగతా వాళ్ళందరినీ గురువు కారు. మిగతా వాళ్ళందరూ గురువు కారు. సరే, గురువు ఇప్పుడు అక్కడ సంబోధన చూడు. గురువు దీనిలో ఇంత ఇంత అర్థం ఉంది. ఆ భావనతో వచ్చాడు. కృపాళు కృపాళు అడుగుతున్నాడు. కృపాళునంటే గురువు ఎట్లాంటాడంటే కృప కలిగినవాడు. కృప ఏమి కృప? ఇతను ఇప్పుడు అజ్ఞానం నుంచి బయటపడి ఉన్నాడు కదా. వీళ్ళు ఎదురుగా ఉండేటువంటి ఈయన అజ్ఞానంలో ఉన్నాడు అని గుర్తించి ఈ అజ్ఞానంలో నుంచి నేను బయటపడేదట్లా అని వచ్చాడు. లోకంలో ఉండేటువంటి వాళ్ళు దేనినైనా ఇవ్వగలరు, అజ్ఞానమును మాత్రము పారద్రోలలేరు. ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. గజేంద్రుడు ప్రార్థన చేశాడు, రావే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రార్థన చేశారు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబకు పెంచీకటి కవ్వల నెవ్వండి ఏకాకృతి వెలుగుచుండు వానిన్ ఆత్మభువన్ శరణంబు వేడుదన్. నేను శరణం వేడుతున్నా ఎవరిని? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిని అలోకంబకు పెంచీకటి కెవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగుచుండు అవ్వానిని ఆత్మవిభున్. ఎవరిని ప్రార్థన చేసింది ఇప్పుడు? ఆత్మవిభుని. లోకంబులు అంటే ఇక్కడ కర్మేంద్రియాలు. లోకస్థులు కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు లోకాలు. లోకస్థులు అంటే అధిష్టాన దేవతలు. లోకంబులు లోకేశులు లోకస్థులు అంటే ఈ దీంట్లో ఉండేటువంటి ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు, తర్వాత అధిష్టాన దేవతలు అంటే దేవతలందరూ వచ్చేసారు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అంటే దీనికంటే కూడా పైకి పోయాడు. అలోకంబు అంటే ఇప్పుడు ఏమైపోయినట్టు లోకస్థులు అనేటప్పటికీ బ్రహ్మదేవుడు వరకు కూడా వచ్చేసింది. దేవేంద్రుడు అయిపోయా, తర్వాత పరమేశ్వరుడు, తర్వాత అక్కడ వర్ణించిన దానిలో ఏం చేశారంటే వీళ్ళందరూ విన్నారు, బ్రహ్మదేవుడు కూడా విన్నాడు. వీళ్ళు వింటనే ఎవరిని పిలుస్తున్నాడు ఇతను? నన్ను పిలుస్తాంటే విష్ణువుని కాదు, వాడు నారాయణ కూడా కాదు, వాడికి అదిసిపెట్టు. నాకు ఇట్లాంటి మాట్లాడద్దు, ఇట్లాంటి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఇట్లాంటి మాట్లాడద్దు, నేను చెప్తాను విను. ఎవరిని అడిగాడు? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిని అలోకంబగు పెంజీకటి ఉంది. పెంజీకటి ఉందా? పెంజీకటి అంటే ఏంటి? ఈ యొక్క శరీరం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత ఉండేటువంటి ప్రాణం, తర్వాత ఉండేటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాలు, ఇవన్నీ వస్తాయి అక్కడ. వీటికి అవతల పోయేటప్పటికీ బ్రహ్మదేవుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు, ఎవరు దేవేంద్రుడు ఉన్నాడు, సకల దేవతలు ఉన్నారు. విని ఈయన ఎవరిని పిలుస్తున్నాను? నన్ను పిలిస్తే కదా నేను రావాలా. నారాయణుడు కూడా విన్నాడు. నారాయణుడు కూడా వింటే ఇప్పుడు నారాయణుడు ఏమన్నా ఇదా? నారాయణుడు ఆత్మస్వరూపం అంటే ఆత్మస్వరూపాన్ని పిలుస్తున్నాడు ఇక్కడ. పెంజీకటి అంటే అజ్ఞానం, మాయాస్వరూపం, అజ్ఞానాంధకారం. ఈ మాయాస్వరూపానికి అవతల ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదుందో ఆ ఆత్మస్వరూపాన్ని శరణంబు వేడదన్ అన్నాడు. ఇప్పుడు నారాయణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నారాయణుడు ఎందుకు రావాలి ఇక్కడ? నారాయణుడు పిల్లలదే ఆత్మస్వరూపాన్ని పిలిచాడు. అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్లు అర్థాలు, మీ ఇష్టం వచ్చినట్లు మీరు అర్థాలు తీసుకొని నా దగ్గరకు వచ్చేయడం బాగుండదు. దాని ప్రశ్న, దాన్ని అడగండి, చెప్తా. మీ బుద్ధిలో ఉండేదాన్ని మీరు నిశ్చయానికి ఉండొద్దు. అప్పుడు నారాయణుడు వచ్చాడు. నారాయణుడు ఎందుకు రావాలి? ఆయన కూడా విన్నాడు కదా, ఆయన కూడా ఏమి ఇది కాదు కదా అని అంటే,
ఇప్పుడు సృష్టి, స్థితి, లయ అని మూడు ఉన్నాయి. సృష్టించేవాడు ఒకడు, స్థితికారకుడు ఒకడు, లయం చేసేటువంటి వాడు ఒకడు. ఇది పురాణంలో ఉండేది చెప్తున్నాం. నేను ఆత్మస్వరూపంలో హిరణ్య గర్భం దగ్గరికి పోలా. మీకు అందరికీ ఈ కథలంతా బాగా పట్టి ఉన్నాయి కాబట్టి దానినన్నా చెప్పి దాంట్లో ఇక్కడ గుర్తించండి నేను దానికోసం చెప్తున్నా. సృష్టి చేస్తే హిరణ్య గర్భుడే ఏమవుతాడు? బ్రహ్మ అవుతాడు. అదే హిరణ్య గర్భుడే ఈ సృష్టిని రక్షిస్తూ ఉండేటప్పుడు విష్ణువు అవుతాడు. ఇదే సృష్టిని లయించినప్పుడు హిరణ్య గర్భుడు శివుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. దేనికోసం ప్రార్థిస్తున్నాడు? తనను రక్షించమని ప్రార్థిస్తున్నాడు. మీరు లాస్ట్లో అడిగారు చూడండి. ఇప్పుడు ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అక్కడ ప్రయోగించాలి. లాస్ట్లో హారతంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? శ్రీ సద్గురునికి సమర్పించాలి. అక్కడ కేశవం ప్రతిగచ్చతి, కేశవానికి కేశవుడైనటువంటి అతనికి నేను సమర్పిస్తున్నాను. బాగానే ఉంది. ఆ కేశవుడు ఎవరునంటే కేశవుడు అనేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి అర్థం వస్తుంది. అక్కడ ముగ్గురు ఉన్నారు, త్రిమూర్తి స్వరూపం. హిరణ్య గర్భుడు, అక్కడ హిరణ్య గర్భునికి సమర్పిస్తాను. మళ్ళీ అక్కడేమన్నా శ్రీ సద్గురుం ప్రతిగచ్చతి, నేను సద్గురువుకి నేను సమర్పిస్తున్నా. శ్రీ సద్గురుం ప్రతిగచ్చతి. ఎప్పుడు? ఆ వింజామరలు అవన్నీ చేసినప్పుడు ఇవన్నీ కూడా సద్గురువుకు నేను సమర్పిస్తున్నా. అంటే నేను సద్గురువుని నేను సేవించినాను ఇక్కడ అని అర్థంతో మనం చెప్పాలి. ఆ తర్వాత పూజంతా అయిన తర్వాత నువ్వు హారతి కూడా ఇచ్చిన తర్వాత దీన్నంతా కూడా ఏం చేయాలి? శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు, సద్గురు యొక్క చరణములకు నేను సమర్పిస్తున్నాను. అవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. శ్రీమన్నారాయణ, అక్కడ నారాయణ అంటే ఎవరు? ఆత్మస్వరూపం. తర్వాత చివరిలో మళ్ళీ మనం ఏం చేయాలి? సర్వం బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినాన్ని మనం నీళ్లు విడిచిపెట్టాలి. పూజ చేసేటప్పుడు కూడా, పూజలో కూడా ఆవాహన ఇవన్నీ ఉంటాయి. వాటన్నింటినీ పద్ధతి ప్రకారంగా చేయాలి. దాన్ని నాకు కొద్దిగా బాధ ఉందండి. కుప్పంలో ఆశ్రమం పైన కొద్దిగా బాధ ఉంది. ఎందుకంటే నా మాటలను వక్రీకరించి ఆయన సోమశేఖర స్వామి ఉన్నారు కదా, ఆయనకు నా పైన వక్రీకరించి ఆయనకు నాకు కానికుండా చేసి పెట్టారు కొంతమంది ఇక్కడ. అయినా వారేం అలా ఫీల్ కాలేదు, నేను కూడా అలాగేం ఫీల్ కాలేదు. సరే, వారు వచ్చారు, వచ్చిన తర్వాత మాట్లాడారు, నేను కూడా వారితో మాట్లాడాను, బాగానే ఉంది. మీకున్నటువంటి పరిజ్ఞానం చేత చెప్పి నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకోకుండా వేరే విధంగా చెప్పి అక్కడ అలా చేయడం అనేటువంటిది తప్పు. సరే, అవంతా నాకు వద్దులే, ఇప్పుడు ప్రస్తావన అది కాదు. ఇప్పుడు ఇక్కడ సృష్టి స్థితి లయ అనేటప్పుడు సృజించినది హిరణ్య గర్భుడే, రక్షిస్తూ ఉండేది హిరణ్య గర్భుడే, లయింపజేసేది కూడా హిరణ్య గర్భుడే. కానీ వాటిని బ్రహ్మ అని, విష్ణువు అని, మహేశ్వరుడని మనం పురాణములలో చెప్పు ఉన్నారు. ఇప్పుడు రక్షించాలని కోరుతున్నాడు గజేంద్రుడు. కాబట్టి ఇప్పుడు ఎవరు రావాలి? ఆ రక్షణకర్త ఎవరో ఆయన రావాలి. రక్షణ డ్యూటీ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య మొన్న అక్కడ ఏదో కొద్దిగా అగ్ని వచ్చిందనమాట. ఒక ఇంట్లో ఎక్కడో మండుకుంటే ఇప్పుడు ఈ ఊర్లో పోలీసు వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకా వేరే డిపార్ట్మెంట్ ఏంటివో ఉంటాయి, పంచాయతీరాజ్ వాళ్ళు ఉన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చారు అక్కడికే. ఫైర్ ఇంజిన్ వాళ్ళు రావాలి. ఎందుకు? దానికి కన్సల్టెంట్ వాళ్ళు కదా. అందుకోసమని ఈ పిలిచినప్పుడు వెంటనే మెసేజ్ ఇచ్చారని అనుకోండి, మెసేజ్ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చారనుకో, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటే పలానా జాగాలో ఇట్లా కాలుతుంది, మీరు వెళ్ళండి ఫస్ట్ అని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇంకెవరైనా ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, లేకపోతే ఇంకా పంచాయతీ ఆఫీసర్ కానీ ఎవరైనా కూడా కానీ
తన వరకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరు కన్సర్న్డో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. అదేవిధంగానే సకల దేవతలు వింటూ ఉన్నా కూడా అందరూ సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఈ డ్యూటీ నాది కాదు. అతను ప్రార్థిస్తూ ఉండేది నన్ను కాదు. అంటే ఎవరు రక్షకుడో అతడు ఇప్పుడు దాన్ని టేకప్ చేయాలి. విన్నాడో లేదో, ఎవరు శ్రీమన్నారాయణుడు విన్నాడో లేదో, విన్నప్పుడు అక్కడి నుంచి ఎట్లున్నాడో అట్లే లేచి వచ్చేసాడు. అది డ్యూటీ అంటే. డ్యూటీ అంటే అదండి. నీ విద్యుక్త కర్తవ్యం అంటే అట్లా చేయాలి. చూడు, శరిక్యం చెప్పడు శంఖ చక్ర యుగమని చేదో ఈ సంధింపు ఇవంతా వెళ్ళిపోతే, అరే ఆమె ఎట్లుంటుందండి అమ్మవారు, ఎంతటి సౌందర్యం ఉంది. ఆమెతో ఉన్నాడు. ఆమెతో ఉండడమే కాదు, ఆమెతో మళ్ళా కొద్దిగా సరదాలు ఆడుతూ ఉన్నాడు. సరదాగా ఆడుతూ పాచికలు ఆడుతూ ఉన్నాడు. ఆ టైంలో చీరకొంగు కొట్టుకున్నాడట. అదంతా వర్ణన, దీంట్లో లేదు, వ్యాస భాగవతంలో లేదు, ఇక్కడ వర్ణన. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఏం చేశాడు, అది వినిపించింది, లేచేశాడు. ఇది మర్చిపోయాడు. ఎందుకంటే తను చేయాల్సింది అది, లేచి వచ్చేసాడు. చూసారా, ఎవరు వచ్చారు, ఎవరు విన్నారు, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, వారిని పిలవలా. గజేంద్రుడు వారిని పిలవకపోయినా వారు వచ్చారు. ఎందుకంటే వారి కర్తవ్యం. అర్థమైంది కొద్దిగా. కాబట్టి కృపాలో అంటే కృప కలిగి ఉన్నాడు గురువు. అలా కృప కలిగి అతనిని చూసి అతనికి అజ్ఞానములో ఉన్నాడు కాబట్టి అజ్ఞానము పోవాలని అడుగుతున్నాడు. అది నేను ఒక్కడే ఇవ్వగలనని గురువుగారు తెలుసు కాబట్టి గురువుగారు చెప్తారు. గురు కృపాలో కృపయావదైత. చూడు ఎంత వినయంగా అడుగుతున్నాడు. కృపయ నన్ను నా మీద అనుగ్రహించు. నా బుద్ధిలో ఉండేటువంటి అజ్ఞానము, ఈ ప్రశ్న ఇట్లా అడగాలనో అడగకూడదో కూడా తెలియట్లేదు, కానీ నేను ఈ ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. పరిప్రశ్నేనా అన్నాడు. ఈ ప్రశ్న నేను అడగలను అడగకూడదో కూడా తెలియట్లేదు. ఆ ప్రశ్నకి ఎట్లా అర్థం వస్తుంది అంటే వీడే ఆలోచన చేశాడు ఆ ప్రశ్న గురించి. నాకేం చేయాలని అర్థం కావట్లేదు, ఏది తీసుకోవాలనో నాకు అర్థం కావట్లేదు. నా మీద దయతో నన్ను అనుగ్రహించండి. ఎట్లుందండి ఇది? ఇట్లా అడిగితే అప్పుడు గురువుగారు చెప్తున్నారు. గురువుగారు ఇప్పుడు 3 లైన్లు పూర్తి అయ్యాయి ఈ శ్లోకంలో. ఇంకా చివరి లైన్ ఉంది. ఆ చివరి లైన్ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम।